హలో! వాళ్ళ టైంలో ఏ అమ్మాయి అబ్బాయికి డైరెక్ట్‌గా యెస్ చెప్పలేదు. కానీ మీ అబ్బాయిలే అమ్మాయి మేబీ అంటే దాంట్లో కూడా యెస్ ఉండొచ్చు అని నమ్మి ట్రై చేసుకోవాలి. నువ్వు ట్రై చేసుకో. వీడేంటి ఈ క్లాసిక్ థియరీని సీరియస్గా తీసుకుంటున్నాడు? ఈ రోజుల్లో అబ్బాయిలు పాజిటివ్ రిప్లై కోసం వాట్సాప్లో రోజ్ స్మైలీ పెడతారు. ఇలా రోజెస్ని ఇచ్చేవారు ఎవరు లేరు. హే, ఏంటిది? పర్లేదు పర్లేదు. అంటే ఎదురుకుండా కూర్చున్న నా ఫేస్ కన్నా నీకు నీ ఫోన్లో కనిపించే ఎల్లో రౌండ్ స్మైలీ ఎమోటికాన్స్ నచ్చినట్టున్నాయి. పర్లేదు, మనం వాట్సాప్లోనే సారీ మాట్లాడుకుందాం. సారీ 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 ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతాను. థ్యాంక్ యూ. ఫోన్తో గుర్తొచ్చింది, నువ్వెందుకు తినే ముందు ఏం తింటున్నావు దానికి ఫోటో తీసుకొని ఫేస్బుక్ ట్విట్టర్లో పెడుతూ ఉంటావు? ఇవాళ నేను ఇడ్లీ తిన్నాను, సో నువ్వేం తింటే నాకేంటి? ఆపు తల్లి. నెక్స్ట్ టైం నుంచి నేను తిని పూర్తి చేసాక ఆ ఖాళీ ప్లేట్ ఫోటో తీసి పోస్ట్ చేస్తా. ఓకే, మనం మళ్ళీ గొడవ పడితే మన మధ్యలో ఏమీ సెట్ అవ్వకపోతే ఏం చేస్తాం? సొల్యూషన్ లేని ఏ ప్రాబ్లం ఉండదు టామీ. ఆ సొల్యూషన్ ఎత్తుక్కునే ఓపిక ఉండాలంతే. ఆ ఓపిక లేకే ఈ జనరేషన్లో బ్యాచ్ విడిపోతున్నారు. ఒకప్పుడైతే అసలు ఆప్షనే ఉండేది కాదు కదా. ఎండ్ వరకు పోరాడేవారు. అంత పోరాడారంటే ఖచ్చితంగా హ్యాపీగా ఉండేవారు కాదు. అసలు ఏ రిలేషన్షిప్లో 100% హ్యాపీనెస్ ఉంది బంగారం? ఆఖరికి మన అమ్మా నాన్నలతో కూడా గొడవ పడతాం. మనతో సెట్ అవ్వట్లేదు వాళ్ళు ఎప్పుడైనా మనల్ని వదిలి వెళ్ళిపోయారా? మరి లవ్లో మాత్రం ఎందుకు ఆప్షన్ ఉండాలి? ఓకే, అంత చేసినా అంత జరిగినా కూడా ఓకే ఆ వ్యక్తి కాదు, నేను భరించలేను, వదిలేయాలని అనిపిస్తే ఏం చేస్తాము? దాన్ని ఫోర్స్ చేయలేము కదా. ఆబ్వియస్లీ ఫోర్స్ చేయలేం. అప్పుడు ఏం చేయాలి? ప్రేమించాలి. మనసు ఎప్పుడు చూడనంత ప్రేమని ఇచ్చి చూడాలి. నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నీ వైపు అట్రాక్ట్ అవుతారు. బట్ నువ్వు మాత్రం నీ అందం కంటే నిన్ను నీలా ఇష్టపడే వ్యక్తినే ప్రిఫర్ చేయి. ఏదైనా చెప్పు డాడీ, ఐ హేట్ బాయ్స్. ఎందుకో నీ విషయంలో నా 6 సెన్స్ చాలా షార్ప్గా ఉంటుంది. రాగానే తెలిసిపోయింది. అది నీ 6 సెన్స్ కాదురా, నేను వేసుకున్న పర్ఫ్యూమ్. అదిగో అక్కడే 40 ఇయర్స్ తర్వాత కూడా అంకుల్ తన లవ్ని తన వైఫ్కి డిక్లేర్ చేశాడు. ఈ 40 సంవత్సరాల్లో ఎన్ని గొడవలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్. ఇవన్నీ చూసి కూడా ఆ ఆంటీ అంకుల్ వదిలి పారిపోలేదంటే గ్రేట్ కదా. హే, నేను ఎక్కడికి పారిపోవడం లేదు, కానీ ఇంకా 40 సంవత్సరాలు నీతో ఉండడానికి సరిపోయింద కారణం ఇంకా దొరకలేదని అంటున్నా. మరి ఇంకో 40 సంవత్సరాలు నాతో గడపడం కరెక్ట్ కాదు అనడానికి కూడా ఏ కారణం దొరకలేదు కదా. ఓకే, ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళైంది అనుకుందాం. ఇప్పుడు నువ్వు రోజు మొత్తం ఆఫీస్లో కష్టపడి ఇంటికి టైర్డ్గా వచ్చావు అనుకుందాం. Yes, David. I'll get it done immediately. I'm on it right now. టటా. నేను రోజు ఎంత పని చేసి వస్తే నువ్వు కూర్చుని తింటున్నావా? నో 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 స్వీరాట్. పొద్దు నుంచి ఒక మంచి ఫాదర్లా మన శామీని చూసుకుంటున్నా. ఆహా, కానీ నీకొక గుడ్ న్యూస్ చెప్పనా? మనకింకా పెళ్లి కాలేదు, కూతురు కూడా లేదు. ఓయ్, మన కూతురు నేను చేసేవే. ప్లీజ్ ఒక 2 minutes ఇవ్వే, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఇందాక నేను చెప్తున్నట్టు నీకోసం నీ ఫేవరెట్ డిన్నర్ చేసి పెట్టా, సామి చేత హోంవర్క్ చేయించా, సామి హోంవర్క్ కూడా నేనే చేసి పెట్టా, అండ్ నా ప్రాజెక్ట్ నేను ఇంట్లోనే కూర్చొని పూర్తి చేసుకున్నాను. నౌ టెల్ మీ వాట్ యు వాంట్ నెక్స్ట్, యువర్ హైనెస్. హే, ఒక్క నిమిషం, పెళ్ళయ్యాక కూడా నా ఇంట్లోనే ఉంటావా? కథ చెప్పేటప్పుడు నోన్ లొకేషన్ అంటే ఈజీయే, మళ్ళీ కొత్త లొకేషన్ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం కదా. తొక్కలో డౌట్లు. ఓకే, మన కొత్త ఇంట్లో నువ్వు, నేను, మన చిన్న కుక్క పిల్ల. నాకు కుక్కలంటే నచ్చవు. అయితే పిల్లి. పిల్లిలు అలర్జీ. పెట్సే వద్దే. నువ్వు, నేను, మన చిన్న కూతురు. ఇప్పుడు అదే మనకి పెళ్ళి అవ్వలేదనుకో. వాట్ రబిష్! నిన్ను చేసుకోకపోతే అసలు నాకు పెళ్లి అవ్వదా?
ఒక్కసారి సరిగ్గా చూడవే, అది నువ్వు కాదు, నేను. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇలా కలుస్తుంటే ఏదో కారణం ఉండాలి కదా. మన ఇద్దరికి ఎప్పుడు సెట్ అవ్వదని అర్థం చేసుకోవడానికి. నీకు నాతో అండ్ నాకు నీతో తప్ప ఇంకెవరికి సెట్ అవుతుందని అర్థం చేసుకోవడానికి. లేదా నువ్వు ఇంతసేపు ఇక్కడ ఉండవు. నాతో పడటం చాలా కష్టం రా. తెలుసు, కానీ అది నా ప్రాబ్లం. హే, నీతో పడటం కూడా చాలా కష్టం. అది కూడా తెలుసు, కానీ అది నీ ప్రాబ్లం. ఓకే, మన ప్రాబ్లం. అయ్యో, అసలు నన్ను వదలవా? మినిమం 40 years దాకా అస్సలు వదలను. కానీ ఒకసారి వదిలేసావు. సారీ, నేను చేసిన తప్పులు ఎప్పుడు రిపీట్ చేయను. కొత్త తప్పులు చేస్తానేమో. ఓకే ఓకే, సారీ టామీ. ఐ ఆల్వేస్ లవ్డ్ యూ. బొద్దుగా ఫ్యాట్గా స్కూల్లో ఉన్నప్పుడు మై ఫస్ట్ లవ్. 2 years బ్యాక్ వెన్ ఐ వాజ్ ఎన్ ఇడియట్, ఐ లవ్డ్ యూ. 2 years later, ఐ స్టిల్ లవ్ యూ. ఆ అంకుల్లా రిటైర్ అయ్యాక కూడా ఐ విల్ లవ్ యూ. 40 years తర్వాత నువ్వు నేను మళ్ళీ ఇదే చోటుకు వచ్చి మన 40th anniversary సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కూడా ఐ విల్ స్టిల్ లవ్ యూ. నవ్వుతున్నావేంటి? మా నాన్న గుర్తొచ్చాడు. సో వాట్, ఇప్పుడు మోకాల మీదకి వెళ్ళి ఏమైనా ప్రపోజ్ చేయాలా? ఓకే, ప్లీజ్ జస్ట్ సే yes. నేను ఎస్ చెప్తా, కానీ ఒక కండిషన్. ఈ డ్రామాలు ఆపే. డ్రామానా? ఓకే, 1 minute. ఓపెన్ చేయడానికి వచ్చి. ఎంత పెద్ద రింగ్, ఎంత పెద్ద డైమండ్. ఏమై నో చెప్తుంది. పెద్ద డైమండా? సర్లే. ఓయ్, మరి నా డైమండ్ ఏది? ఇది మా నాన్నది. ఒరిజినల్ ఇంట్లో ఉంది, తర్వాత ఇస్తా. అడ్జస్ట్ చేసుకో. లవ్ని ఎవ్వరూ కంట్రోల్ చేయరు. ఆ ఎమోషన్కి మనం సరెండర్ కావాల్సిందంతే. మమ్మల్ని కలపడానికి సినిమాలో లాగా స్పెషల్గా ఏమీ అవ్వలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ప్రేమాని మాత్రం నమ్మాను. అదే మమ్మల్ని కలిపింది. హలో హలో. కరెక్ట్ అండి, ప్రేమ అనేది ఎవరి కంట్రోల్లోనే ఉండదు. కానీ మా కంట్రోల్లో ఉన్న విషయానికి కూడా మరి ఫస్ట్ నైట్ దాకా వెయిట్ చేయించిందండి. బట్ యు నో వాట్, ఇన్నాళ్ళు వెయిట్ చేయించేందుకు తనకి చాలా విషయాలు బాగానే తెలుసు. ఏ హలో, అందరూ ముందు అలా ఎలా చెప్తావు? అరే, నీ లైఫ్ స్టోరీ మొత్తం వాళ్ళకి చెప్పావు, ఇది చెప్తే తప్పేంటి? అది నా లైఫ్, నేను చెప్తే ఓకే, నువ్వు చెప్పకూడదు. రైట్, నీ లైఫ్, నీ డిసిషన్స్, నీ ఇష్టం, అంతేగా? ఎగ్జాక్ట్లీ. ఇలాంటి చెత్త లాజిక్స్ నీకు ఎవరు నేర్పించారు బంగారం? ఇవి చెత్త లాజిక్లో కాదు, పైగా అది చెప్పిన వాళ్ళు చాలా కూల్ మనిషి. ఓహో, ఇప్పుడు నా కాంపిటీషన్ ఎవరు? ఆయనతో ఎవరు పోటీ పడలేరు. నువ్వు కూడా పోయి. ప్రతిసారి ఓడిపోతావు. మీ నాన్న. అవును, ఆయన కలిసి ఉంటే బాగుంది. నాకు కూడా అదే అనిపించింది. నన్ను కలిసావుగా, అతన్ని కలిసినట్టే. యు నో వాట్ టామీ, నువ్వు ఈ మాట నాక ఎందుకో నువ్వు అంత అట్రాక్టివ్గా అనిపించట్లా. అవునా? బాయ్. నో, మళ్ళీ అవునా? నేను అట్రాక్టివ్ కాదా? మరి ఎవరు?